ఫోన్ ట్యాపింగ్ మంటలు ఏపీని చుట్టేశాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మధ్య డైలాగులు ఎక్స్చేంజ్లు అవుతున్నాయి. తాజాగా షర్మిల మరోసారి వైవీని టార్గెట్ చేసింది. వైవి సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని బాంబు పేల్చారు షర్మిల. ఈ విషయం నిజమో కాదో తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. వైవి చేతికి ఆ ఆడియో ఎలా వచ్చింది, వైవీని విచారణకు పిలిస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని షర్మిల డిమాండ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన ఒక ఆడియో కాన్వర్జేషన్ నాకు వినిపించడం జరిగింది. అంటే నాకు, నా భర్తకు, మా వాళ్లకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు అయ్యాయి అనడానికి రుజువుగా మా వాళ్లకు సంబంధించిన ఒక ఫోన్ కాన్వర్జేషనే మా ఇంట్లో కూర్చొని సుబ్బారెడ్డి గారు నాకే వినిపించారు. కాబట్టే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎందుకంటే ఆయన వినిపించడం జరిగింది, నేను వినటం జరిగింది. ఇంత క్లియర్గా, ఇంత ఖచ్చితంగా నేను ట్యాపింగ్ జరిగింది అని నేను చెప్పగలుగుతున్నాను అంటే, ఇదేదో కల్పితం కాదు అని నేను చెప్పగలుగుతున్నాను అంటే నేనే కూర్చొని విన్నా కాబట్టి, నా చెవులారా నేను విన్నా కాబట్టి ఇంత ఖచ్చితంగా నేను బైబిల్ మీద అయినా ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఆ కాన్వర్జేషన్ నాకు వినిపించారు, నేను విన్నాను. సుబ్బారెడ్డి గారు వచ్చి నాకు వినిపించారు అంటే ఏమర్థము? వాళ్ళు చేపిస్తేనే కదా ఆయన దగ్గర ఆడియో ఉన్నట్టు. వాళ్ళు చేపిస్తేనే కదా, వాళ్ళ పొజిషన్లో ఉంది అంటే ఏమిటి అర్థము? జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఒక ఫోన్ ట్యాపింగ్ తోనే సరిపెట్టలేదు. నేను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్లు చేశారు, నిఘా పెట్టారు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితో మీట్ అవుతున్నాను వాళ్ళని ట్రాక్ చేశారు. మళ్ళీ చెప్తున్నాము, వాళ్ళ మీద ఒత్తిళ్లు పెట్టారు. ఏ లెవెల్లో ఎవరితో ఒత్తిడి పెడితే నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారో పెద్ద పెద్ద నాయకులను కూడా ఒత్తిడి చేసి నేను బలపడకుండా చూసుకునే అజెండా జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కూడా అందులో ఒక భాగం అని నేను చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇన్వెస్టిగేషన్ ముమ్మాటికి జరగాలి. అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరు చేయించారు? సుబ్బారెడ్డి గారే స్వయంగా నా ఇంటికి వచ్చారు అంటే సుబ్బారెడ్డి గారిని ఎంక్వైరీకి పిలవాల్సిన అవసరం ఉంది. సుబ్బారెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? సుబ్బారెడ్డి గారి చేతిలో ఆడియో కాన్వర్జేషన్ ఉంది అంటే సుబ్బారెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో ఇన్వెస్టిగేషన్ టీం సుబ్బారెడ్డి గారిని కూడా రమ్మనాలి. ఇన్వెస్టిగేషన్ జరగాలి, తప్పు ఎక్కడ జరిగిందో తేలాలి. జాయింట్ ఆపరేషన్ గా జరిగిందా లేకపోతే షేర్డ్ ఇన్ఫర్మేషన్ గా జరిగిందా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి మనుషులకు ఉందా? ఈ దేశంలో ఇది ఇంకా బతికే ఉందా? ప్రజాస్వామ్యం ఉందా లేదా? ప్రజలకు ఒక క్లారిటీ రావాలి.